అయ్యమ్మా నూనె ధరలు పెరిగాయా? నూనె ధరలు అన్ని పెరిగినాయి. పెరగలేదు ఇది కార్డు తీసుకుంటారండి. ఇద్దరు మగ పిల్లలు అద్దెకున్నాడు. ఎంత అవసరం పరమాత్మకి మేము అడుక్కోవడం ఒకటే రద్దు చేశాడండి. ఐటీ కడుతున్నాడండి. ఏంటి మరి అప్పుడు వాళ్ళందరూ వచ్చి పీక్కు తిన్నారు. వాడి దగ్గర అంత శక్తి లేదు. ఏదో కొద్ది గొప్ప తెచ్చుకుని చేద్దామని తెచ్చుకున్నాడు. కార్డు తీసేసాడు. పిల్లడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే సమస్య అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి వస్తుందని ఎవరో ఊహించలేదు. ప్రభుత్వం వస్తాయి. నేను నాకు 64 సంవత్సరాలు ఇంతవరకు ఈ దౌర్భాగ్యం ప్రభుత్వం వరకు 64 సంవత్సరాలు ఇంత దౌర్భాగ్యం ప్రభుత్వం ఇంతవరకు నా జన్మలో నేను చూడలేదు. ఇంకా చూస్తారో లేదు తెలియదు. అలాంటి ప్రభుత్వాలు ఉండాలండి. వచ్చేసాయి నువ్వు. నమస్కారం. ధరలు పెరిగినా? ఇంతవరకు బీమా కూడా రాలేదు సార్. బీమా అని చంద్రబాబు నాయుడు బీమా అని మాకు ఇవ్వటం కూడా మానేశారు. ఆయన గారు చచ్చిపోయి సంవత్సరంన్నర అయింది. ఇంతవరకు మాకు ఆర్థిక సహాయం ఏది అందలేదు. ఏమంటారు అడిగితే అసలు ఏం మాట్లాడుకోలేదు. సచివాలయంకి వెళ్ళినా కానీ అసలు ఏమి సమాధానం చెప్పాలి. ఏం చేయాలో అర్థం కాదు. ప్రోగ్రామ్ ఎత్తేసారు. ఈ ప్రభుత్వం వచ్చి దాని పేరు మార్చారు. వైఎస్ఆర్ బీమా అని చేసి మొత్తం బీమా పథకం ఎత్తేసారు. అయితే మరి పెట్టుకున్నారు. అన్ని బాగానే పెట్టుకున్నారు. ఏది సాయం చేయట్లా. ఇంతవరకు పింఛన్ కూడా రాలే. నాకు జిరాక్స్ ఖర్చులు అయిపోయింది. మనకి ఈ కాగితం పట్టుకురా ఆ కాగితం పట్టుకురా అని చెప్పారు. కానీ ఇంతవరకు మనకేం సాయం అందలే. ఏమ్మా అన్ని తీసేవారు. పెన్షన్ తీస్తారు. కరెంటు బిల్లు పెరిగిందని తీస్తారా? ఏమేమి తీస్తారు? అంటే కరెంటు బిల్లు కూడా విపరీతం పెరిగిపోయింది కదా. ఒకప్పుడు 100 వచ్చేది ఇప్పుడు 200 వస్తుంది. బీమా అంటే కొత్త ప్రోగ్రామ్ పెట్టాలి. మంచి ప్రోగ్రామ్ పెట్టి చేయాలి. అంటే కొత్త ప్రభుత్వం వచ్చాడు. కొత్త పథకాలు తీసుకొస్తారు. ఇది పాత పథకాలు వదిలేరు. ఈ ప్రభుత్వం విధంగా ఏంటంటే కొత్త పథకాలు తీసుకొచ్చి పాత పథకాలు చేసారు. లేదు చేయించారు కదా. వచ్చినాయి ఏం రాంది. ఇక్కడ అద్దెలు కట్టలేవు. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తే మళ్ళీ 2000 కట్టాలంట. అద్దెలు కట్టుకోవాలా? లోనే కట్టుకోవాలా? ఇల్లు ఇచ్చి కట్టమంటే అదో లెక్క. అద్దె డబ్బులు అయ్యి అడు కట్టుకుంటాం. అసలు ఏమీ లేవు. అవి ఇవ్వకోకుండానే ముందు డబ్బులు కట్టాలంట. 2300. ఎక్కడ కడతాం మేము? అద్దెలు కట్టుకొని అయ్యి అంటే 50,000 వడ్డీకి తెచ్చాము. ఆ వడ్డీ ఇంకా కడతానే ఉన్నాం. అయ్యి మడికి రాలా. 7 ఏళ్ళు 30 సంవత్సరాలు ఇల్లు వచ్చి స్కీల్ కూడా పెరిగినట్టుంది. బాగా పెరిగిపోయింది. అలా సరఫరా దొరుకుతుంది అందరికీ. ఎంత వస్తుంది? మిగులుతుందా ఇంట్లో? బాగా అవి మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాను తల్లి. మీరేం కట్టద్దు. మేమేం కట్టాము అని చెప్పేయండి. ఏం చేస్తాడు చూద్దాం. ఏం చేయలేదు.
ఎప్పుడో ఎవరో ఇచ్చింది వాళ్ళండి తరతరాలుగా వచ్చేది 30 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు కట్టాలంటే ఎవరు కడతాడు ఇప్పుడు అయినట్టు వాళ్ళందరూ కమ్మాయిస్తున్నారు కరెక్ట్గా కూడా కట్టాలి అసలు లేదు రద్దు కూడా కాదు రద్దు కూడా కాదు అసలు అది ఎందుకు తీసుకొచ్చారో తెలియదు సంపర్కలేని పనులు ఏంది అంటే మీ దగ్గర ఎట్లా గుంజాలో ఆలోచిస్తుంది ప్రభుత్వం ఇంటి పన్ను అన్నారు చెత్త పన్ను అన్నారు ఇప్పుడు ఈ పన్ను అట్లా ఇబ్బంది పెడుతుంది ఏమా మనకి అది కాదు పట్టణం ఆయన అభివృద్ధి చెందిందా ఒక డ్రైన్ అన్నా కట్టారా మీరు ఎవరు చూసారా డ్రైన్ కడతాము ఇల్లు కడతాము వేస్తున్నారు మా పైన ఏం కట్టకపోయింది